హాయ్ అండి. నమస్తే. నేను ఇందిర. ఇప్పుడు సింపుల్‌గా టమాటా చారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. పప్పుల పొడి, కొబ్బరి పొడి ఇలాంటివి ఏమి వేయకుండా నేను సింపుల్‌గా ఇప్పుడు చూపిస్తానండి. నేనైతే ముందుగా ఒక 4 టమాటాలు తీసుకున్నాను. 4 బాగా కడిగి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించాను. అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్‌లో వేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర, ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సూప్ అంతా ఉంటుంది కదా, అదంతా మనం అందులోనే వేసుకొని మనం తగినంత వాటర్ వేసుకొని పచ్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. అందులోనే కొంచెం కరివేపాకు, ఒక పావు స్పూన్ అంత మసాలా కారం వేసి బాగా చెర్లేటప్పుడు మనం ఒక పావు స్పూన్ అంతా రసం పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని, ఇంకా ఏం వేయనక్కర్లేదు. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా అండి? బాయ్ అండి.